ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, సతో గుని ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను. ఈ క్షణం నేను ఒక ప్రియమైన స్థితిలో నా సర్వ కర్మేంద్రియాలను శీతలంగా శాంత చిత్తంగా చేసుకొని, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ, పరం శిక్షకుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాము. ఓం శాంతి. शांति। मुरली डेट 11/5/2026। आज का हेडिंग मीठे बच्चे, बाबा आया है आप बच्चों को अपना समान महिमा लायक बनाने। बाबा की जो महिमा है वह तुम धारण करते हो। భగవంతుడు వచ్చారు పిల్లలైన మనల్ని తన సమానంగా మహిమా యోగ్యంగా తయారు చేయడానికి. ఎంతటి బ్యూటిఫుల్ పాయింట్. భగవంతుడి మహిమ ఏంటి? దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు, సంతోషాన్ని ఇచ్చేవారు, శాంతిని ఇచ్చేవారు, ఏ విష్ కావాలంటే ఆ విష్ ని ఫుల్ఫిల్ చేసేవారు, ప్రేమను ఇచ్చేవారు, శక్తులను ఇచ్చేవారు. ఈ విధంగా భగవంతుడి మహిమ అన్లిమిటెడ్. సో పరమాత్మ స్వయం వచ్చారు పిల్లలైన మనల్ని తన సమానంగా మహిమ యోగ్యులుగా తయారు చేయడానికి. మరి ఫస్ట్ నాలో ఆ క్వాలిటీ ఉండాలి అంటే నేను ఫస్ట్ ఆ క్వాలిటీని ధారణ చేయాలి. వేరే వాళ్ళకి ప్రేమను నేను ఇవ్వాలి అంటే ఫస్ట్ లవ్, సెల్ఫ్లెస్ లవ్ అనేది ఫస్ట్ నాలో ఇన్కల్కేట్ చేసుకోగలగాలి. వేరే వాళ్ళకి నేను సర్వీస్ చేయాలంటే ఫస్ట్ ఆ సర్వీస్ మైండ్ సెట్ నాలో ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడి మహిమ ఏదైతే ఉందో ఫస్ట్ అది మీలో ధారణ చేయండి, మహిమ యోగ్యులుగా అయిపోతారు. ఈరోజు అవ్యక్త మురళిలో కూడా చెప్పారు కదా క్లియర్ గా, స్వమానదారిగా ఉండండి. బాబా ఇచ్చే వరదానం స్వమానాన్ని స్వయం అనుభూతి చేసుకోండి, అనుభవి మూర్తులుగా అవుతారు అని చెప్పారు కదా. ప్రశ్న, భక్తి మార్గ్ में परमात्मा माशूक को पूरा ना जानते भी कौन सा शब्द बहुत प्यार से बोलते हैं और याद करते हैं? భక్తి మార్గంలో భగవంతుడు పరమాత్మ ప్రియుడు ఎవరు కూడా తెలియదు, కానీ చాలా ప్రేమగా వాళ్ళని కొన్ని శబ్దాలతో పిలుస్తూ ఉంటారు. बहुत प्यार से कहते हैं और याद करते हैं माशूक, तुम जब आएंगे तो हम सिर्फ आपको ही याद करेगा और सबसे बुद्धियोग तोड़ आपका साथ जोड़ेगा. తండ్రి, మీరు ఎప్పుడైతే వస్తారో నేను అన్ని వైపుల నుంచి ఈ బుద్ధిని డీలింగ్ చేసేసి మీతోనే కనెక్ట్ చేస్తాను అని అంటారు. మరి ఇప్పుడు బాబా వచ్చారు అంటే ఎంతగా ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి? మన ఫస్ట్ కర్తవ్యమే ప్రేమగా
బాబాని స్మృతి చేయాలి. ప్రేమగా బాబాని స్మృతి చేయాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఎంత ప్రేమగా నేను నా ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తాను అనేది. ओम शांति। मीठे मीठे जीव की आत्माओं को परमपिता परमात्मा बैठ समझाते हैं। मैं साधारण बूढ़े तन में आता हूँ, आकर बहुतों को पढ़ाता हूँ। మధురాతి మధురమైన జీవ ఆత్మలకి పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనువులోకి వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. అందుకే మనకేం పేరుంది? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలు అని అంటారు. తప్పకుండా నోటి కమలం ద్వారా మనకి జ్ఞానాన్ని చెప్పి చదివిస్తారు. భక్తి మార్గంలో ప్రపంచంలో ఎంతో పిలుస్తూ వచ్చారు, ఓ పతిత పావన అని. ముఖ్యంగా భారతవాసీలే పిలుస్తూ వచ్చారు. భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది, శాంతి ధామం ఉండేది. మరి సత్య త్రేతాయుగాల తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చేసరికి ఆ శాంతి అనేది మాయమైపోయింది. ఎవరు ఒకప్పుడు రాజ్యం చేసేవారు అనే ఒక బేసిక్ పాయింట్ కూడా మర్చిపోయారు. సో స్వయం పరమాత్మ రావాల్సి వచ్చింది. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని ఇవ్వడానికి బాబా వచ్చారు. జ్ఞానాన్ని ఇవ్వడానికి తప్పకుండా మనం వారికి చెందిన వారిగా అయ్యాం. మరి ఎంతగా బాబా సమానంగా తయారవ్వాలి? ఎంతగా భగవంతుడి మహిమ ఉందో పిల్లలైన మనల్ని అంతటి మహిమ యోగ్యులుగా తయారు చేస్తారు. మరి దీనికోసం బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముండాలి? ఆత్మాభిమాని స్థితి. నేనొక ఆత్మ, ఆపోజిట్ పర్సన్ ఇంకొక ఆత్మతో మాట్లాడుతున్నాను అని ఒక నిశ్చయం ఉండాలి. పూర్తి ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకొక సత్యం తెలుసు, పాత్రను చేసేది ఆత్మ. క్షణక్షణం ఆత్మ ఇంకొక ఆత్మతో మాట్లాడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, స్వయం నేను శివ్ బాబాకి పిల్లవాడిని, వారు నన్ను చదివిస్తున్నారు. బయట ఏ విధంగా బ్యారిస్టర్ చదవడానికి ఆ బ్యారిస్టర్ బుక్స్ తీసుకుంటారు, తెలుసు చదివించే టీచర్ ఎవరు అనేది వారికి తెలుసు. సో ఇక్కడ కూడా మనకి తెలుసు, మనల్ని చదివించేది స్వయం భగవంతుడు టీచర్ రూపంలో చదివిస్తున్నారు. ఈ బేసిక్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఉండాలి. तो जब देह के बाबा का नाम बताएगा, आपका बाप कौन है पूछेंगे तो బయట కూడా మీ టీచర్ ఎవరు అంటే చెప్పేస్తారు. మీ దేహం యొక్క మీ దేహకు తండ్రి అంటే మీకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అంటే చెప్పేస్తారు. కానీ లౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు, కానీ పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. మరి ఇప్పుడు పూర్తిగా సహజమైన విషయాలు ప్రతి ఒక్కరికి ఎంతో సహజంగా మనం అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. యజ్ఞ తప దాన పుణ్యాలు ఇవన్నీ ఎక్కడ చేస్తారు? భక్తిలో చేస్తారు. ఒక్క భగవంతుని ఎంతగా తలుచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు ఆ భగవంతుడి పరిచయమే తెలిసిపోయింది. పతితులను పావనంగా తయారు చేసేవారు, పతులకే పతి తండ్రులకే తండ్రి అయిన పరమాత్మ వచ్చారు. వారు మనకు ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మరి ఇంత రహస్యం తెలిసాక నేను ఎంతగా నా తండ్రిని స్మృతి చెయ్యాలి? बाप समझाते बच्चे ऐसे मत समझो कि हमको अनेक वर्ष जीना है, अब ये समय बहुत नाजुक होता जाता है.
ఇలా ఎప్పుడు భావించకండి నేను ఇంకా 30s లోనే ఉన్నాను, జస్ట్ 40s లోనే ఉన్నాను, జస్ట్ 20s లోనే ఉన్నాను, ఇంకా చాలా సమయం ఉంది నా లైఫ్ కి అని. ఒకటి తెలుసుకోండి, డే బై డే టైం ఎంతో సెన్సిటివ్ గానే నడుస్తుంది. ఏ క్షణం ఏదైనా అవ్వచ్చు. ఇవాళ అవ్యక్త మురళిలో చెప్పారు కదా, ఎర్త్ క్వేక్స్ వస్తాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. వాళ్ళకి కనీసం తెలియని కూడా తెలియదు ముందు రోజు నా రేపు ఇలా ఉంటుంది అనేది. అది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. స్వయం భగవంతుడు బ్రహ్మ ద్వారా స్థాపన అనేది చేస్తున్నారు. వారు స్వయం చెప్తున్నారు, నేను మీకోసం ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాలను మీకు అర్థం చేయిస్తున్నాను. మీరు ఇతరులకి అర్థం చేయించగలగాలి. अब तुम बच्चों को समझाया जाता है, घर में रहो या सर्विस भी करती रहो, कोई को भी समझावो, आधा कल्प आशिक एक माशिक को. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారు? స్పిరిచువల్ పాత్ కోసం ఏది వదలక్కర్లేదు. మీరు మీ ఇంట్లోనే ఉండండి, సర్వీస్ చేయండి, ఎంతో మందికి అర్థం చేయించండి. అర్ధ కల్పం నేను ఒక్క పరమాత్మకి ప్రేయసిని, నా ఈ ప్రియుడిని నేను తెలుసుకున్నాను. భక్తి మార్గంలో ఎంతో వాళ్ళని ప్రే చేశాను, కానీ వారి ట్రూ పరిచయం నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు నాకు పరిచయం తెలిసింది అంటే బుద్ధి యోగం అన్ని వైపుల నుంచి తెంచి ఒక్క పరమాత్మతో కనెక్ట్ చేయగలగాలి. పిలిచాం కదా దుఃఖంలో ఉన్నప్పుడు, నా దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి, లిబరేట్ చేయండి, గైడ్ గా అవ్వండి అని పిలిచాం. మరి ఇప్పుడు వారు వచ్చారు, మనకి ఈ విధంగా తయారు చేస్తున్నారు. మరి దివ్య దృష్టిని ఇచ్చారు, మనం ఏ విధంగా తయారవుతాము అనేది. మరి నేను ఆత్మ, నా ఈ అదృష్టాన్ని సదా గుర్తు పెట్టుకుంటున్నానా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదే దానిలో ఏం చెప్పారు? पतितों से पावन बनाने का धंधा जो बाप का है वही धंधा करना है, सबको लक्ष्य देना है, बाबा को याद करो और पावन बनो. పతితులను పావనంగా తయారు చేసే ఈ వ్యాపారం బాబా ఏదైతే ఇచ్చారో ఈ వ్యాపారాన్ని నేను చెయ్యాలి. మనస వాచ కర్మన ఏ విధంగా అయినా నేను సర్వీస్ చేయొచ్చు. సర్వీస్ చేయడానికి నేను ఇంట్లో ఉంటే సర్వీస్ చేయొచ్చు. సదా లక్ష్యం గుర్తు పెట్టుకోవాలి. మే బాబాకు యాద్ కన్నా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోవాలి. నేను నా తండ్రిని స్మృతి చేయాలి. ఐ డోంట్ హ్యావ్ అ సెకండ్ వే. పావనంగా అవ్వాలి. या ब्राह्मण जीवन देवतों से अंतिम जीवन है, इसी नशे में रहना ही. ఈ బ్రాహ్మణ జీవితం ఇదొక దేవతల అంతిమ జీవితం. సదా ఇదే నశాలో ఉండాలి. బుద్ధి యొక్క యోగం అన్ని వైపుల నుంచి తెంచి ఒక్క ప్రియుడైన బాబాతో కనెక్ట్ చేయాలి, వారి స్మృతిలో ఉండాలి. నా బుద్ధి ఫ్యామిలీ మెంబర్స్ వైపు, వస్తు వైభోగాల వైపు, తినే పదార్థాల వైపు, లేక రెస్పాన్సిబిలిటీస్ వైపు వెళ్తుందా? నా బుద్ధి ఎంతసేపు నా ప్రియమైన తండ్రితో నేను కనెక్ట్ చేస్తున్నాను అటువైపుకు వెళ్తుందా అనేది చెక్ చేసుకోవాలి. వరదానంలో చెప్పారు, त्याग और स्नेह की शक्ति द्वारा सेवा में सफलता प्राप्त करने वाले स्नेही सहयोगी भवाम. ఏ విధంగా మొదట్లో నాలెడ్జ్ యొక్క శక్తి తక్కువేమీ ఉండదు. కాకపోతే నాలెడ్జ్ అందరికీ అంతగా తెలిసేది కాదు మొదట్లో. కాకపోతే త్యాగము, స్నేహం, సాక్రిఫైస్ మరియు ఫ్రెండ్లీనెస్, ప్రేమ, ఈ రెండిటి ఆధారంతో ఎంతో సఫలత అనేది లభించింది. బుద్ధిలో బాబా వైపే ఆ బుద్ధి వెళ్ళేది, వారిపైనే లగ్నం వెళ్ళేది. స్నేహి ఆత్మ సదా సహయోగాన్ని ఆటోమేటిక్ గా తీసుకోగలరు. మరి అనుక్షణం నేను ఆత్మ స్నేహిగా ఉంటూ మన్ మన భవ స్థితిని అనుభవం చేస్తూ సహయోగి ఆత్మగా తయారవ్వాలి. అంటే ఏంటి? మన లైఫ్ లో 2 పాయింట్స్, త్యాగం, స్నేహం. త్యాగం, స్నేహం, ఈ రెండు ఒక పవర్ఫుల్ శక్తులు.
దీని ద్వారా సఫలతను మనం ఆటోమేటిక్ గా పొందుతాము. సహయోగి ఆత్మగా అవ్వగలం. స్లోగన్, फरिश्ता बनना है तो व्यर्थ बोल व डिस्टर्ब करने वाले बोल से मुक्त बनो. ఫరిస్తాగా అవ్వాలంటే వ్యర్థమైన మాటలు లేక డిస్టర్బ్ చేసే మాటల నుంచి ముక్తులుగా అవ్వాలి. నేను ఆత్మ ఎలాంటి వ్యర్థమైన మాటలు, ఆలోచనలు, యాక్టివిటీస్ చేయటం లేదు కదా, చెక్ చేసుకోండి. ఈరోజు బుద్ధి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను నా బుద్ధిని ఒక్క పరమాత్మతో కనెక్ట్ చేస్తున్నానా, మిగతా వాటిపైన నుంచి డీలింగ్ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. I the soul try to pay attention on my intellect, try to connect my intellect towards one father and just be dealing from any other activities all the time. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ స్వయం భగవంతుడు పరంపిత పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని, సతోగుణి ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, నిరంతర యోగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను. ఒక్క క్షణం నేను ఆత్మ నా ఈ బుద్ధిని చెక్ చేసుకుంటాను. నా బుద్ధిని శాంతపూర్వకంగా శీతలంగా చేసుకుంటాను. నా ఈ బుద్ధిలో ఎలాంటి నెగటివిటీ లేకుండా స్వచ్ఛంగా చేసుకుంటాను, క్లీన్ గా చేసుకుంటాను. నా బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటాను. నా బుద్ధిని సేవాదారి బుద్ధిగా చేసుకుంటాను. ఇలాంటి శక్తివంతమైన బుద్ధిని నా ప్రియమైన తండ్రితో జోడిస్తాను. పరమాత్మ శక్తులు సర్వస్వం నా మీద పడుతున్నట్టు అనుభవం చేసుకొని మనస వాచ కర్మన పరమాత్మ సేవలు ఉండటానికి ప్రయత్నిస్తాను. I the soul, a detached observer, I experience the close connectivity of my intellect with the Supreme Father. This is such an uninterrupted connection. My intellect is directly connected to the Almighty, and I receive powerful vibrations from my Father. Such vibrations are filled with love, purity, peace, and happiness. I experience such powerful vibrations falling onto me, and I, the soul, try to imbibe such vibrations, spread on such vibrations to every part of this body, and be happy all the time. For the next few seconds, I try to cleanse my intellect with the power of Almighty. I try to erase the negativity in my intellect and try to fill the Almighty's power in my intellect. With such a powerful intellect, I try to generate powerful thoughts towards every other person. I generate powerful thoughts towards my family members, towards my friends, towards my colleagues. Every person I'm going to meet is going to experience the power from me and experience the connect of the Almighty. Hey Father, thank you so much for showing me a path of divinity, a path of fulfillment. I try to follow the path of the Supreme Father and experience a detached and a happy stage all the time.
Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of the Supreme Father, spread the power of Almighty to every part of this body, my sense organs. Such an almighty power helps me to make impossible to possible because I am His loving child. Om Shanti, Shanti, Shanti.